Welcome back to my channel Learn English with Madam. In this lesson, we are looking at how to use must. Must అన్న మోడల్ వర్బ్‌ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చో చూద్దాం. సో, జనరల్లీ మస్ట్ అంటే మనకు అందరికీ తెలిసినట్టుగా ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి మస్ట్‌ని ఉపయోగిస్తాం అని. కానీ మస్ట్‌ని నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే ఇంగ్లీష్‌ని మాతృభాషగా కలిగిన స్పీకర్స్ చాలా రకాలుగా ఉపయోగిస్తారు. సో, అవన్నీ మనం తెలుసుకుంటే, మనం మాట్లాడేటప్పుడు బ్రేక్ అనేది పడదు మన లాంగ్వేజ్‌కి. సో, ఆ స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. ఆ స్ట్రక్చర్స్ ఏంటంటే మస్ట్ ప్లస్ బి, మస్ట్ ప్లస్ బి ప్లస్ ఐఎన్‌జి. తర్వాత మస్ట్ హావ్ ప్లస్ వి3, మస్ట్ హావ్ బీన్. వీటిని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మనం స్టార్ట్ చేసే ముందు మస్ట్‌ని ఎలా బేసిక్‌గా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఐ మస్ట్ గో. నేను వెళ్ళాలి. ఐ మస్ట్ వేకప్ ఎర్లీ. తొందరగా లేవాలి. ఐ మస్ట్ ఈట్ హెల్తీ ఫుడ్. ఇదంతా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. దీనికి నెగెటివ్ ఫార్మ్ ఏంటి? ఐ మజంట్. అంటే మస్ట్ నాట్‌ని అంటే కుదిస్తే ఏమవుతుంది? మజంట్ అని ఉపయోగిస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. యూ మజంట్ గో దేర్. నువ్వు లేట్‌గా రాకూడదు. యూ మజంట్ బి లేట్. అంటే చెయ్యకూడదు అని చెప్పడానికి మజంట్ అంటాం. అంటే మస్ట్ నాట్‌ని కుదిస్తే మజంట్ అన్నమాట. సో, ఈ మజంట్ అంటే నెగెటివ్. మరి క్వెషన్‌గా అడగాలంటే ఎలా అడగాలి? ఐ కాల్ యూ. నేను కాల్ చేయాల్సిందేనా? తప్పదా? సో, మస్ట్ ఐ గో దేర్. అక్కడికి వెళ్ళాల్సిందేనా? అంటే క్వెషన్‌గా అడగాలంటే మనకు వేరే హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. మస్ట్‌ని మనం హెల్పింగ్ వర్బ్‌గా కూడా యూజ్ చేస్తాం. మస్ట్ ఐ గో దేర్, మస్ట్ ఐ కాల్ యూ, మస్ట్ ఐ ఈట్ దిస్. తప్పదా అని అడిగేటప్పుడు ఇలా అడగొచ్చనమాట. ఇప్పుడు మస్ట్‌ని ఇంకా వేరే రకాలుగా ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. జనరల్‌గా అంటూ ఉంటాం. నేను ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకోక తప్పదు. ఖచ్చితంగా నువ్వొక మంచి మనిషివి అని తెలుగులో చెప్తుంటాం. అలా చెప్పేటప్పుడు ఐ మస్ట్ సే యూ ఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ మస్ట్ అడ్మిట్ యూ ఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే నేను ఒప్పుకోవాల్సిందే తప్పదు. అంటే ఏదైనా బలంగా చెప్పేటప్పుడు ఐ మస్ట్ సే, యూ మస్ట్ యాక్సెప్ట్, యూ మస్ట్ అడ్మిట్. నేను ఒప్పుకోవాల్సిందే అని చెప్పే సందర్భంలో ఇలా మన స్టేట్‌మెంట్‌ని ఇవ్వొచ్చనమాట. సో, ఐ మస్ట్ అడ్మిట్ యూ ఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ మస్ట్ అడ్మిట్ యూ లుక్ గ్రేట్. నువ్వు చాలా బావుంటావు. ఐ మస్ట్ అడ్మిట్. ఇది నేను ఒప్పుకోవాల్సిందే. తప్పదు నిజం. సో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పే సందర్భంలో మస్ట్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఇంకా మనం ఎవరినైనా ప్రేమతో నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. మీరు మా ఇంటికి ఒకసారి విజిట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో కూడా మస్ట్‌ని ఉపయోగించొచ్చు. లేకపోతే వి మస్ట్ మీట్ ఫర్ లంచ్. మనం ఖచ్చితంగా లంచ్‌కి కలవాల్సిందే. ఒక చోట కలవాల్సిందే. వి మస్ట్ మీట్ ఫర్ లంచ్. యూ మస్ట్ విజిట్ అస్ వన్స్. మీరు ఒకసారి మమ్మల్ని లేకపోతే యూ మస్ట్ విజిట్ అవర్ టౌన్, విలేజ్ వన్స్. మీరు మా ఊరికి ఒకసారి రావాల్సిందే. ఇలా మనం మస్ట్‌ని ఉపయోగించొచ్చనమాట. ఇప్పుడు మస్ట్‌ని అడ్వాన్స్డ్‌గా ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. మస్ట్ బి. మస్ట్ బి ప్లస్ యాడ్జెక్టివ్. లేకపోతే ఏదైనా వేరే వర్డ్ కావచ్చు. ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. సో, ఎగ్జాంపుల్‌కి థట్ మస్ట్ బి క్రేజీ. లేకపోతే థట్ మస్ట్ బి అమేజింగ్. ఇదేంటి థట్ మస్ట్ బి అమేజింగ్ అంటే మనం ఒక ఫ్యాక్ట్ గురించి చెప్తున్నాం. నువ్వు యూ విజిటెడ్ అన్ ఎగ్జిబిషన్ యెస్టర్‌డే కదా! థట్ మస్ట్ బి అమేజింగ్. లేకపోతే థట్ మస్ట్ బి అన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అంటే నేను అంచనా వేస్తున్నా. అది నీకు మంచి అనుభూతిని కలిగించి ఉండాల్సిందే. అంటే కలిగించి ఉంటుందే. ఖచ్చితంగా కలిగించి ఉంటుంది అని చెప్పే సందర్భంలో నేను అంచనా వేస్తున్నాను. ఇది సత్యం అని. అలాంటి సందర్భాల్లో నీకు మంచి అనుభూతి కలిగి ఉండాలి అని చెప్తున్నా. థట్ మస్ట్ బి అమేజింగ్ కదా! థట్ మస్ట్ బి అమేజింగ్. థట్ మస్ట్ బి క్రేజీ. థట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. అంటే ఏంటి? నేను ఫ్యాక్ట్‌ని అంచనా వేస్తున్నా. ఇటువంటి సందర్భాల్లో మనం మస్ట్ బి
ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగిస్తామనమాట. ఇప్పుడు ఎవరిదైనా ఒక వస్తువు మనకు దొరికింది. ఇది ఎవరిది? ఇది నీదే అయుంటుంది చూడు. ఇది నీదే అయ్యుండాలి చూడు అని అంటుంటాం. అలాంటప్పుడు దిస్ మస్ట్ బి యోర్స్ అంటే మనం ఫ్యాక్ట్‌ని అంచనా వేస్తున్నాం. దిస్ మస్ట్ బి యోర్స్. దిస్ మస్ట్ బి యువర్ సిస్టర్. ఈమె మీ చెల్లెలే అయ్యుంటుంది. అతను మీ అన్నయ్య అయ్యుంటాడు. థట్ మస్ట్ బి యువర్ బ్రదర్. అంటే మస్ట్ బి అంటే ఏంటి ఇక్కడ మనం అంచనా వేస్తున్నాం. ఫ్యాక్ట్ ఇది. ఇలా జరిగి ఉంటుంది. ఇది అలా ఉండుంటుంది అని చెప్పే సందర్భంలో మస్ట్ బీని ఉపయోగిస్తామనమాట. సో, ఇట్ మస్ట్ బి యోర్స్. ఇది నీదే అయ్యుండాలి. లేకపోతే షుడ్ బి అని కూడా అనొచ్చు. షుడ్ బి యోర్స్. అంటే మన అంచనా వేయటమే ఇక్కడ. సో, ఇలా మనం మస్ట్ బీని ఉపయోగిస్తామనమాట. యూ మస్ట్ బి టైర్డ్ కదా! బికాజ్ యూ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్. సో, యూ మస్ట్ బి టైర్డ్. నువ్వు అలసిపోయి ఉండాలి. యూ మస్ట్ బి ప్లస్ యాడ్జెక్టివ్ కదా! యూ మస్ట్ బి టైర్డ్. నువ్వు అలసిపోయి ఉండాలి. సో, నేను ఫ్యాక్ట్‌ని అంచనా వేస్తున్నా. కాబట్టి మనం మస్ట్ బి ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగించాలి. ఇటువంటి సందర్భాల్లో మనం మస్ట్ బి ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు మస్ట్ బి ప్లస్ ఐఎన్‌జీ వర్డ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, యూ మస్ట్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ లేకపోతే యూ మస్ట్ బి లెర్నింగ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. యూ మస్ట్ బి లెర్నింగ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అంటే యూ ఆర్ బిజీ దీస్ డేస్. చాలా బిజీగా ఉన్నావు కదా! ఐ థింక్ నువ్వు ఏదో కొత్త భాష నేర్చుకుంటున్నట్టున్నావు. లేకపోతే యూ మస్ట్ బి వర్కింగ్ హార్డ్. నువ్వేదో కష్టపడి పని చేస్తున్నట్టున్నావు. యూ మస్ట్ బి కాన్సంట్రేటింగ్ ఆన్ యువర్ స్టడీస్. అంటే ఏంటి? మస్ట్ బి ప్లస్ ఐఎన్‌జీ అంటే ఆ పని ఖచ్చితంగా కొనసాగుతూ ఉంది. అలా చేస్తూ ఉన్నావు. అంటే చేస్తూ ఉండి ఉంటావు. యూ మస్ట్ బి ట్రావెలింగ్. నువ్వు ప్రయాణం చేస్తూ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ మొమెంట్‌లో నువ్వు అలా చేస్తూ ఉండుంటావు. లేకపోతే మన ఫ్యూచర్‌లో కూడా చెప్పొచ్చు. యూ మస్ట్ బి విజిటింగ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీక్. అంటే ఏంటి? యూ మస్ట్ బి అంటే ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్ గురించి కూడా మనం చెప్పొచ్చు. యూ మస్ట్ బి గోయింగ్, యూ మస్ట్ బి కమింగ్ ఇలాగా. యూ మస్ట్ బి విజిటింగ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీక్. యామ్ ఐ రైట్? అంటే ఇక్కడ మస్ట్ బి ప్లస్ ఐఎన్‌జీ అంటే పలానా పని నువ్వు చేస్తూ ఉండాలి అని నేను అంచనా వేస్తున్నా అన్నమాట. యూ మస్ట్ బి లెర్నింగ్, యూ మస్ట్ బి టీచింగ్, యూ మస్ట్ బి స్టడీయింగ్, యూ మస్ట్ బి రీడింగ్, యూ మస్ట్ బి ప్లస్ ఐఎన్‌జీ. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ బి ప్లస్ ఐఎన్‌జీ ఇలా అన్నమాట. మస్ట్ హావ్ ప్లస్ వి3ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, యూ మస్ట్ హావ్ గాన్ దేర్. అక్కడికి నువ్వు వెళ్ళుండాలి. యూ మస్ట్ హావ్ గాన్. నేను నిన్న ఫోన్ చేశాను. ఐ హావ్ కాల్డ్ యూ యెస్టర్‌డే బట్ యూ డిడ్ంట్ రెస్పాండ్. యూ మస్ట్ హావ్ బీన్ ఔట్. నువ్వు అక్కడ లేవేమో. యూ మస్ట్ హావ్ బీన్ ఔట్. యూ మస్ట్ హావ్ బీన్ ఔట్ యెస్టర్‌డే. నువ్వు నిన్న బయట ఉండి ఉంటావు. అందుకే నా ఫోన్‌కి రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి యూ మస్ట్ హావ్ బీన్ ఔట్. అంటే ఇక్కడేంటి మస్ట్ హావ్ ప్లస్ వి3 మస్ట్ హావ్ బీన్ అంటే నువ్వు పలానా చోట ఉండి ఉంటావు అని. యూ మస్ట్ హావ్ గాన్ అంటే పలానా చోటికి వెళ్ళి ఉంటావు అని. యూ మస్ట్ హావ్ గాన్ ఔట్‌సైడ్. యూ మస్ట్ హావ్ గాన్ సమ్‌వేర్ కదా! నువ్వెక్కడికో వెళ్ళావేమో కదా! అందుకే నువ్వు యూ డిడ్ంట్ రెస్పాండ్ మై కాల్. నువ్వు నా కాల్‌కి రెస్పాన్స్ ఎందుకు ఇవ్వలేదంటే బయటెళ్ళి ఉంటావు. యూ మస్ట్ హావ్ గాన్ ఔట్‌సైడ్. యూ మస్ట్ హావ్ గాన్ సమ్‌వేర్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. మస్ట్ హావ్ ప్లస్ వి3ని. యూ మస్ట్ హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నీ నేర్చుకొని ఉండాలి. యూ మస్ట్ హావ్ హాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఉండాలి. దట్ ఈస్ వై యూ ఆర్ యాక్టివ్. లేకపోతే నువ్వు డల్‌గా ఉండేవాడివి కదా! యూ మస్ట్ హావ్ హాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్. యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్. నీ పని నువ్వు పూర్తి చేసి ఉండాలి. యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్. అంటే ఇక్కడ జనరల్‌గా ఏమనుకుంటూ ఉంటారంటే, నువ్వు ఆ పని చేసి ఉండాల్సింది ఖచ్చితంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారనుకుంటారు. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే, నువ్వు అలా చేసి ఉంటావు అని వాస్తవాన్ని నేను అంచనా వేస్తూ ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్‌ని ఉపయోగిస్తాం. అంతేగాని నువ్వు చేసి ఉండాల్సింది, యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ అంటే ఖచ్చితంగా చేసి ఉండాల్సింది అనే అర్థంతో కాదు. ఓకే. ఇక్కడ అర్థం ఏంటి? యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్ కదా! అంటే నువ్వు కంప్లీట్ చేసేసుంటావు. థట్ ఈస్ వై యూ లుక్ హ్యాపీ. సో, ఇలా మనం మస్ట్ హావ్ ప్లస్
V3ని ఉపయోగిస్తామన్నమాట. అదే మనం పర్సన్ మారారనుకోండి, సబ్జెక్ట్ షీ, హి అన్నా కానీ మస్ట్ హావ్ అనే అంటాం. షీ మస్ట్ హావ్ కంప్లీటెడ్ హర్ వర్క్. సో, షీ ఈస్ ఎంజాయింగ్ నౌ. షీ ఈస్ వాచింగ్ టీవీ నౌ. సో, ఆమె పని చేసినట్టుంది. అందుకే ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. అంతే కాకుండా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ గురించి మనము అంచనా వేసేటప్పుడు గూడా మస్ట్ హావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగిస్తాం. సో, దట్ మస్ట్ హావ్ బీన్ ఫన్. దట్ మస్ట్ హావ్ బీన్ ఫన్ అంటే నువ్వు ఎంజాయ్ చేసి ఉంటావు. అంటే నిన్న మూవీకెళ్ళావు కదా! దట్ మస్ట్ హావ్ బీన్ ఫన్. అది ఉంటుంది. ఉండే ఉంటుంది అని నేను అంచనా వేస్తున్నా అనమాట. దట్ మస్ట్ బి సో అమేజింగ్. ఇలాంటి సందర్భాల్లో గూడా మనం ఈ స్ట్రక్చర్‌ని ఉపయోగించొచ్చు. ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఒక మంచి అనుభూతిని నువ్వు పొందే ఉంటావు. అంటే ఏదైనా యూ మస్ట్ హావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. నువ్వు ఖచ్చితంగా జాబ్ గురించి అన్వేషిస్తూ ఉండి ఉంటావు. అంటే ఇప్పటి వరకు గూడా చాలా రోజుల నుంచి చేస్తున్నావు గదా! ఇంకా నువ్వు చేస్తూ ఉండి ఉంటావు అని అంచనా వేసేటప్పుడు యూ మస్ట్ హావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. సో, ఇట్ మస్ట్ హావ్ బీన్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఎక్స్‌పీరియన్సెస్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్‌ని అంటే ఖచ్చితంగా అది ఒక మంచి అనుభూతి అయి ఉంటుంది అని చెప్పేటప్పుడు ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఇట్ మస్ట్ హావ్ బీన్ యాన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఖచ్చితంగా అలాంటి అనుభూతిని నువ్వు పొంది ఉంటావు అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా అంచనా వేసేటప్పుడు మస్ట్ హావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, యూ మస్ట్ హావ్ బీన్ టైర్డ్. నువ్వు అలసిపోయి ఉండుంటావు. ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం పాజిటివ్ సెంటెన్సెసే చూసాం. ఈ మస్ట్‌తో నెగెటివ్ సెంటెన్సెస్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏమన్నాం దిస్ మస్ట్ బి యువర్స్. ఇది నీదై ఉంటుంది. ఖచ్చితంగా నీదే అయ్యుంటుంది అని చెప్తుంటాం. మరి నెగెటివ్‌గా చెప్పాలంటే మస్ట్‌ంట్ బి యువర్స్ అనాలా? కాదు. నెగెటివ్‌గా చెప్పాలంటే అప్పుడు కాంట్ అనాలి. దిస్ కాంట్ బి యువర్స్. దిస్ వాచ్ కాంట్ బి యువర్స్. ఈ వాచ్ నీదయి ఉండదు. ఆ ఛాన్స్ లేదు. కాంట్ అనాలి నెగెటివ్‌గా యూజ్ చేసేటప్పుడు. మస్ట్‌ంట్ అనకూడదు. ఇది టోటల్లీ డిఫరెంట్ స్ట్రక్చర్ కాబట్టి మనం మస్ట్‌ంట్ అనకూడదు. దిస్ కాంట్ బి యువర్స్. ఇది నీదై ఉండదు. సో, ఇలా అన్నమాట. ఎక్స్‌పీరియన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం దట్ మస్ట్ హావ్ బీన్ ఈజీ, దట్ మస్ట్ హావ్ బీన్ క్రేజీ అంటే ఒక అనుభవం గురించి చెప్పేటప్పుడు మస్ట్ హావ్ బీన్ ప్లస్ అడ్జెక్టివ్‌తో చెప్తాం. కానీ మనం దీన్ని నెగెటివ్‌గా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే మస్ట్‌ంట్ అనకూడదు. ఇదివరకే చెప్పుకున్నట్లు కాంట్‌ని ఉపయోగించాలి. దట్ కాంట్ హావ్ బీన్ క్రేజీ. దట్ కాంట్ హావ్ బీన్ ఈజీ. అంత అది ఈజీ అయి ఉండి ఉండదు. అంత ఈజీ అయి ఉండి ఉండదు. ఈజీ అయి ఉండి ఉంటుందంటే దట్ మస్ట్ హావ్ బీన్ ఈజీ. కానీ నెగెటివ్‌గా చెప్పాలంటే మస్ట్‌ంట్ హావ్ బీన్ కాదు. దట్ కాంట్ హావ్ బీన్ సో ఈజీ. ఇలా మనం నెగెటివ్‌లో మాట్లాడేటప్పుడు కాంట్‌ని ఉపయోగించాలి. ఇటువంటి స్ట్రక్చర్స్‌లో. మీకోసం ఒక క్వెషన్. నేను అతనితో మాట్లాడాల్సిందేనా? దీన్ని ఎలా అడగాలో ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.